బుక్ ఆఫ్ డ్యూట్రానమీ, ద్వితీయోపదేశకాండం, డ్యూట్రానమీ 31 అధ్యాయం మొదటి 3 వచనాలు. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెనెను, నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను, ఇక మీదట నేను వచ్చుచూ పోవుచూ ఉండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయును. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందర దాటిపోవును. 31 అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, యేసయ్య మన ముందర నడిస్తే జరిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి, లేదా యేసు ప్రభు మన ముందు వెళితే జరిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటో, దీవెనలేంటో మనం దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో వి ఇగ్నోర్ దిస్. మనం వెళుతున్నాం, నేను వెళుతున్నాను అని అనుకుంటూ ఉంటాం. బట్ వేర్ ఈస్ యువర్ గాడ్? నీ దేవుడు నీ వెనక ఉన్నాడా? అసలు నీ దేవుడు నీతో వస్తున్నాడా? నీ దేవుడు నిన్ను ఏమన్నా వదిలేశాడా? నువ్వు దేవుని ఏమన్నా వదిలేసావా అనేటువంటి కాన్షియస్ ఏమాత్రం ఉండదండి. సింప్లీ వి గో హెడ్, మనం ముందుకెళ్తూ ఉంటాం. మనం ఒక పని చేయడమైనా లేదా ఒక దినాన్ని ప్రారంభించడమైనా వి టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్. దేవుడు ఉంటాడు అనేటువంటిది. కానీ దేవుని యొక్క కోరిక ఏంటి తెలుసా? దేవుడు నీ ప్రక్కన కాదు, నీ వెనక కాదు, నీ ముందర ఉండాలని దేవుడు కోరుతాడు. నీ ముందర దేవుడు ఉండాలని కోరుతాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ముందర ఉండాలని కోరుతున్నాడు, లేకపోతే నీకు ముందుగా పోవచ్చు అనేటువంటి ఈ వాక్యాన్ని దేవుడు ఎందుకు సెలవిచ్చాడు, లేదా ఎందుకు ఆ కోరిక ప్రభు కలిగి ఉన్నాడు? మన ముందర దేవుడు ఎందుకు ఉండాలని కోరుతూ ఉంటున్నాడు? దేవుని బిడ్డలారా, ఈ 31వ అధ్యాయం లేదా ద్వితీయోపదేశ కాండాన్ని మనం గమనిస్తే, ద్వితీయోపదేశకాండం రెండవ మారు దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అందిస్తున్నటువంటి వాక్య భాగం ఇది. అంటే ద్వితీయోపదేశకాండం అంతా కూడా మోషే ఇచ్చినటువంటి చివరి సందేశం. ఎవరిచ్చిన సందేశం? మోషే ఇచ్చినటువంటి చివరి సందేశం. ఈ చివరి సందేశం అంతా కూడా తిరిగి వాళ్ళకు కొన్ని విషయాలు నొక్కి ఒక్కానిస్తుంటున్నాడు. నీవు ఈ రకంగా ఉండాలి, నీ కుటుంబం ఈ రకంగా ఉండాలి, నీ యొక్క పనుల్లో నువ్వు ఈ రకంగా ఉండాలి, సేవ ఈ రకంగా చేయాలి, అనేక విషయాలు ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఈ 31వ అధ్యాయం ఏంటి తెలుసా? మోషే వయసు అప్పటికి ఎంత తెలుసా? చూడండి 2వ వచనంలో ఎంత ఉందో వయసు. 120 ఏండ్లు. ఇక 120 సంవత్సరాలు వచ్చేసింది మోషేకు. ఇక మోషే చనిపోయే సమయం కూడా ఆసన్నమైంది. దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్పనా? దేవుని బిడ్డకు ఉన్నటువంటి ఒక ఆధిక్యత ఏంటి తెలుసా? తాను ఎప్పుడు చనిపోతాడో ముందుగానే దేవుడు తెలియజేస్తాడు. అంటే మోషే కాలం అయిపోయింది అని ఆదికాండం 12వ అధ్యాయంలో అనుకోలే. 120 సంవత్సరాలు వచ్చిన తర్వాత మోషే అంటున్నాడు, ఇక నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నా జీవిత కాలం అయిపోయింది అని మోషే మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇక్కడ మోషే ఆ చివరి గడియల్లో లేదా చివరి కాలంలో మోషే చెబుతున్నటువంటి మాటే ఇంతవరకు మనం చదువుకున్నటువంటి 3వ మాట. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి అంటే ఇంతవరకు ఎవరు నడిపించారు? మోషే నడిపించాడు. ఇంతవరకు ఎవరి నాయకత్వంలో ఉన్నారు? మోషే నాయకత్వంలో ఉన్నారు. ఇప్పుడు ఈ మోషే నాయకత్వంలో నుంచి ఇప్పుడు మోషే తన యొక్క రిటైర్మెంట్ తానే ప్రకటిస్తున్నాడు. ఇక అయిపోయింది నా జీవితము, ఇక నేను బ్రతకను, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నా, నా ఆయుష్ అయిపోయింది అని మాట్లాడుతూ యెహోషువ అంటున్నాడు, నేను ఉండను మీతో, కానీ నీ ముందర ఒకరుంటారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనుషులు మనకు తోడుగా లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, ఆస్తి అంతస్తులు లేకపోయినా దేవుడు ఉంటే చాలండి. ఆ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఏవి ఉన్నా దేవుడు లేకపోతే అది లోపల తృప్తి కానీ, నెమ్మది కానీ, మనశ్శాంతి కానీ ఉండదు. కానీ దేవుడు నీతో ఉన్నాడా? హీ విల్ గివ్ ద పీస్. ఆయనే సమాధాన అధిపతి కదా, ఆయన సమాధానాన్ని ఇస్తాడు. ఆయన నీ జీవితాల్లో సమాధానకర్తగా ఉంటాడు. దేవుని బిడ్డలారా, మరి మోషే అంటున్నాడు, నేను మీతో ఉంటే కాదు, మీ ముందర దేవుడు ఉండాలి, నీ ముందర దేవుడు ఉండాలి. అసలు దేవుడు ముందర ఉండడం అనేటువంటిది ఎందుకు ఆ మాట చెప్పాడు? లేదా దేవుడు ముందర ఉంటే ఏం జరుగుతుంది? నీ ముందు దేవుడు ఉంటే జరిగేటువంటి ఆశ్చర్యకరమైన కార్యం ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం.
యాక్చువల్గా ఇది ఎక్కడ జరుగుతుందంటే మోయాబు మైదానాల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇక నెక్స్ట్ వాళ్ళు కనానులోనికి ప్రవేశించాలి. ఇప్పుడు మైదాన ప్రాంతంలో నుంచి మోషే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కనానులోనికి వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ నాయకత్వం ఎవరు? అది చెప్పాలా దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నాయకుడు కాదు కావాల్సింది, నడిపించే దేవుడు మీకు ఉండాలి. హల్లెలూయా. చాలా సందర్భాల్లో నాకెవరున్నారు అనుకుంటాం. అదే నువ్వు చేసేటువంటి చాలా పెద్ద తప్పు. నాకెవరున్నారు అనుకోకూడదు. నా దేవుడున్నాడు, నా దేవుడు నాకు అందరిని ఇస్తాడు. నా దేవుడున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రక్కన పెట్టి నువ్వు ఏదో వాళ్ళున్నారు వీళ్ళున్నారు ఇది ఉంది అది ఉంది అనుకున్నావా, అదే ఒకానొక రోజు వదిలేస్తుంది, ఒకానొక రోజు నీకు దూరం అయిపోతుంది. ఎందుకంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. అది దేవుని యొక్క నేచర్. నిన్ను విడిచిపెట్టాడు ఎప్పుడు, కానీ మనుషులు విడిచిపెడతారు. ఆస్తిపాస్తులు విడిచిపెడతాయి, అంతస్తు విడిచిపెడతాది, పేరు ప్రఖ్యాతులు విడిచిపెడతాయి, అన్నీ విడిచిపెడతాయండి, అన్నీ విడిచిపెడతాయి. ఒక్కరే ఒకరు ఎల్లప్పుడూ మనల్ని విడనాడని వాడు మన ప్రభువు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీతో కాదు నీ ముందర ఉంటాను. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట అన్నాడు? బైబిల్లో మనం గమనిస్తే మొట్టమొదటిగా నిర్గమాకాండంలోనికి వద్దాం. 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము మోషే మాట్లాడుతున్న మాట, నీ ముందర నీ దేవుడు ఉంటాడు అంటున్నాడు. ఇది మోషే చెప్పినటువంటి స్టేట్మెంటా అంటే అంతకుముందే ఈ నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో 21వ వచనంలో వాళ్ళు అప్పుడే బానిసత్వంలో నుంచి బయటకు వచ్చారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి వాళ్ళ జర్నీ ప్రారంభమవుతుంది. కొత్త ప్రయాణం అనేటువంటిది ప్రారంభమవుతున్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే, ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట చెప్పు, నీ ముందర ఎవరుంటారో తెలుసా? ఇదిగో మేఘస్తంభము అగ్నిస్తంభం ఉంటుంది. ఈ ముందర నీకు ముందుగా వచ్చును. ఈ మేఘస్తంభం పైన ఉండేటువంటి స్తంభం కాదు, అగ్నిస్తంభము తలపైన, ఇంకా మన భాషలో చెప్తాం, నెత్తిపైన ఉండేటువంటిది కాదు, లేకపోతే వెనక ఉండేటువంటిది కాదు, సైడ్లో ఉండేటువంటిది కాదు. బైబిల్లో వ్రాయబడింది, ఈ అగ్నిస్తంభము మేఘస్తంభము ముందుగా ఉంటుందంట. అంటే ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన వారికి దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నీ ముందర ఎవరుండాలి తెలుసా? నడిపించే మోషే కాదు. నీ ముందర ఎవరుండాలి తెలుసా? నడిపించే దేవుడు ఉండాలి. హల్లెలూయా. నీ ముందర దేవుడు ఉండాలి. ఎందుకు ఈ భాగాన్ని చూపిస్తున్నానంటే, ఆది కాలం నుంచి దేవుని యొక్క కోరిక ఏంటి తెలుసా? మన ముందు ఉండాలని కోరుతాడు. ఎందుకంటే ఈ ఒక సంగతిని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడే వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. ఇప్పుడు 13వ అధ్యాయం వాళ్ళ ప్రయాణం ప్రారంభమవుతున్నాక దేవుడు అంటున్నాడు, వారిని కనానుకు నడిపించు. మంచిదే, మోషే వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. ఇక వాళ్ళ జర్నీ ప్రారంభం కావాలి. ఇప్పుడు వాళ్ళు నిలబెట్టి అడుగుదాం, ఎక్కడికి పోతున్నారు మీరు? వాళ్ళు అంటారు కనానుకి. ఎట్లా పోతున్నారు తెలీదు. ఒకవేళ మోషేని అడిగామనుకో, మోషే చెప్తాడు ఈ అరణ్య మార్గంలో త్రోవలు ఉంటాయండి. ఇప్పుడు మీరు పాలకొండకు పోయారనుకుందాం. అంటే లైవ్ చూస్తున్న వారికి, మా ప్రక్కన ఉన్న కొండ పేరు పాలకొండ, మళ్ళీ పాలాభిషేకం చేసిన కొండ అలా ఏమనుకోదు, మా కొండ పేరు పాలకొండ. సో ఈ పాలకొండకు వెళ్ళాలి అంటే ఎవరో ఒకరు త్రోవని ఏర్పరిస్తే మనం వెళతాం. వాళ్ళు ముందు పోయి మార్గాన్ని ఏర్పరిచింటారు, లేదా ఆ యొక్క మార్గంలో ఉన్న చెట్లని కట్ చేసి వాళ్ళు ఒక త్రోవని ఏర్పరిచింటారు. ఇప్పుడు అరణ్యం ఉంది వాళ్ళ ఎదుట. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే వాళ్ళని కనానుకు నడిపించు అంటున్నాడు. ఎట్లా వెళ్ళాలి? అందుకే దేవుడు అంటున్నాడు, ముందుగా మోషే వెళితే మోషే చేత కాదు, ముందుగా దేవుడు వెళ్ళాలి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, నీకు ముందుగా నడుచుచు వచ్చెను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకు వాళ్ళ మార్గం తెలియదు, ఇశ్రాయేలీలకు ఎలా వెళ్ళాలనో తెలియదు. ఈవెన్ మోషే డజంట్ నో వేర్ టు గో అండ్ హౌ టు గో. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఎందుకు? మోషే కూడా ఐగుప్తులోనే పెరిగాడు, ఐగుప్తులోనే పుట్టాడు, ఐగుప్తులోనే పెరిగాడు. ఇప్పుడు ఫస్ట్ టైం బయటికి వస్తుంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడి నుంచి వారిని తీసుకొని వెళ్ళు. దేవుని బిడ్డలారా, ఎలా? దేవుని యొక్క మొదటి పాయింట్ చెప్తున్నా, ఆది నుండి దేవుని యొక్క స్వభావం ఏంటి తెలుసా? మన ముందు నడవాలని కోరతాడు. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో దేవునికి పుట్టిన తలంపు కాదు. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన వెంటనే దేవుడు వారితో అంటున్నాడు, మీకు ముందుగా నడుస్తాను. దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎవరు తెలుసా?
ఆ అరణ్యం ఏ రకంగా ఉంటుందో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, అరణ్యంలో ఉన్న పరిస్థితులు తెలియదు, అరణ్యంలో ఉన్నటువంటి సవాళ్ళు తెలియదు, ముందుకెళితే ఏ రాజులు ఉంటారో ఎవరు ఉంటారో తెలియదు. ఎందుకు ఎవరు వెళ్ళలేదు? వాళ్ళకంటే ముందు ఎవరైనా వేగుల వారు వెళ్ళారా? వెళ్ళలేదు, ఎవ్వరు వెళ్ళలేదు. బట్ దేవుడు అంటున్నాడు, వరీ నాట్, నీ ముందు నేనుంటా, నా సన్నిధి ఉంటుంది. ఆ మేఘస్తంభం అగ్నిస్తంభం నీకు ముందుగా ఉంటుంది, నీకు ముందుగా ఉంటుంది. దేవుని బిడలారా, దేవుడు నీ వెనుక ఉంటే అంత గందరగోళమే. ఎందుకు? నీకు ఏం చేయాలనో తెలియదు, ఎక్కడికి పోవాలనో తెలియదు. దేవుడు నీ ముందున్నాడు అనుకుందాం, ఆయనే నడిపిస్తాడు. హల్లెలూయా, ఆయనే నడిపిస్తాడు. ఆయనకు సమస్తం తెలుసు. ఏ మార్గం గుండా వెళితే ఎక్కడ ఏముందో సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఆ మధ్య కాలంలో నేను ఒక కుటుంబంతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళ బంధువుని గురించి ఒక మాట చెప్పారు. భారతదేశంలో ప్రముఖమైనటువంటి భారతదేశ గూఢాచార సంస్థలో పనిచేసే ఒక ఉన్నతమైన అధికారిని గురించి వాళ్ళు నా ఎదుట మాట్లాడుతూ వచ్చారు. నేను అడిగాను, వాళ్ళు ఏం పని చేస్తారండి? వాళ్ళు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారండి. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎక్కడ ఈయన హెలికాప్టర్ ల్యాండ్ అయింది తెలుసుకోవడానికి వాళ్ళు ఒక ఏమనాలి, హెలికాప్టర్ను పంపించారు. ఆ హెలికాప్టర్ను కంట్రోల్ చేస్తూ ఆ హెలికాప్టర్ విషయంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వ్యక్తిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను అడిగాను, ఏంటి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ హెలికాప్టర్? స్పెషాలిటీ ఆఫ్ దట్ హెలికాప్టర్, కొన్ని కిలోమీటర్లు, గుర్తులేదు ఎంత, 15-20 కిలోమీటర్ల దూరం వరకు ఒకేసారి ఒక్క క్లిక్ ఇచ్చిందంటే ఆ సిస్టంలో, ఆ యొక్క హెలికాప్టర్లో ఉన్నటువంటి కెమెరా ఒకేసారి 15 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ఫొటోస్ను ఒక్కసారి స్నాప్ తీస్తుందంటండి. ఒక్కసారి మనం అందరు అందరు రెడీగా నిలబడండి, నవ్వండి, సరిగ్గా జరగండి, ముందుకి వెనక్కి ఎన్ని చెప్పిన తర్వాత రెడీ 1 2 3 ఫోటో. అది అలా కాదు, ఒక్కసారి ఇక్కడ నుంచి క్లిక్ చేసిందంటే 15 నుంచి ఇంకా ఎక్కువే ఉందండి. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ రిమెంబరింగ్ ద డిస్టెన్స్. కిలోమీటర్స్ దూరం వరకు ఉండే వాటిని ఫోటో తీస్తుంది. ఫోటో తీసి ఆ ఫొటోస్ అన్నిటి కూడా కంప్యూటర్కి పంపిస్తే కంప్యూటర్లో వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు ఎక్కడన్నా ఉందా. మళ్ళీ నెక్స్ట్ స్నాప్స్ వస్తాయి. మళ్ళీ దేవుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ ఎ కెమెరా, దేవునిగా నేను నిలబడతా, నీ ముందర నిలబడతా, నిలబడి నేను కనుక్కుంటా పరిస్థితులన్నింటినీ. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ఎక్కడ పడింది, హెలికాప్టర్ కనుక్కునిందండి. విచిత్రం చెప్పాను, ఇంకొక విచిత్రం, 15 సంవత్సరాల కిందట ఇస్రాయేల్ దేశం మాకొద్దు ఈ యొక్క సిస్టమ్ అని పంపిస్తే అది భారతదేశం వాడిందంట. అంత అడ్వాన్స్ వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, నీ ముందర ఒక హెలికాప్టర్ వెళ్ళిందంటే ఎక్కడ ఏముందో క్షుణ్ణంగా కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండేటువంటి వేల ఫోటోలను అది తీస్తుందండి. వేల ఫొటోస్ అది తీస్తుందంట. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఇశ్రాయేలుకి చెప్పు, ముందు ఎవరు వెళ్తారు, నువ్వు వెళితే నీకేం కనపడుతుంది? ఆ గోడ వరకే కనపడుతుంది. ఒకవేళ కొండ మీదకి వెళ్ళామనుకుందాం, కొండ పైన చూసే కొంచెం దూరం కనపడుతుంది. బట్ యూ డోంట్ నో ద ఎంటైర్ పాత్ ఇన్ డీటెయిల్. నీ ముందర నేను నడుస్తా. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ఇది దేవుని యొక్క స్వభావము. దేవుని యొక్క స్వభావానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళడం నీ జీవితంలో నష్టాన్ని తెచ్చుకోవడమే. ఇది నేను చేస్తా, నాకొచ్చు, నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని నువ్వు ముందు నిలబడ్డావు అనుకో, జరిగేటువంటిది ఏంటి తెలుసా? నీకు తెలుసు, ఎప్పుడు అప్పటికప్పుడు తెలుసు, ముందు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు అవలీలగా 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు, అరణ్యంలో ప్రయాణం చేశారు? వాళ్ళకు ముందు ఉన్నటువంటి వాడు ఎవరు తెలుసా? మనిషి కాదు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. దేవుని బిడలారా, నెంబర్ 1 దేవుని యొక్క స్వభావం, అది ముందు నడవడం దేవుని యొక్క స్వభావం. ఇప్పుడు దేవుని స్వభావానికి మనం వ్యతిరేకంగా, ప్రభా నువ్వు వద్దు, ముందు ప్రభా నేనుంటా, నేను చేస్తా, నాకొచ్చు అనేటువంటి తలంపులో వెళ్ళిపోయామా? నీకు కొంచెం వరకే తెలుసు, ఆ తర్వాత అంత గందరగోళమే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు అంటున్నాడు, నీ ముందర నేనుంటాను. రెండవదిగా, ఎలాంటి దేవుడు మన దేవుడు? అదే 13వ అధ్యాయం నిర్గమాకాండం 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. దేవుడు ఎలా ముందుగా నడుచుచూ వచ్చాడంటండి, అక్కడ బైబిల్లో రాయబడింది 21, పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లు. ప్రయాణం ఎప్పుడు చేశారంట? పగలు రాత్రి. పూర్వ దినాల్లో, ఇక నేను అనేటువంటిది మా తాత కాలం, రాత్రి ప్రయాణం చాలా అరుదు. రాత్రి కాలంలో ప్రయాణం చేయడం చాలా అరుదు. ఎందుకు? ఆ దినాల్లో వెహికల్స్కి లైట్లు లేవు,
లైట్లు లేవు. నాకు బాగా జ్ఞాపకం, చిన్నప్పుడు బిఎస్ఎల్ఆర్ సైకిల్, బిఎస్ఏ సైకిల్కు చిన్న పైన హ్యాండిల్ దగ్గర ఒక లైట్ ఉంటుంది. ఇంకా ఆ లైటు కలిగిన సైకిల్ దొక్కుతున్నాడంటే ఇంకా చాలా గ్రేట్ ఆయన, ఇంకా చాలా ఓ రేంజ్ ఆయన. 1000 సంవత్సరాల క్రిందట, 5000 సంవత్సరాల క్రిందట వాళ్ళు ప్రయాణం ఎప్పుడు చేశారంట? రాత్రి కూడా చేశారంట. నేను అనేటువంటిది ఒక 40 సంవత్సరాల క్రిందట సైకిల్కి లైట్ ఉండడం గ్రేట్ అయితే 1000 సంవత్సరాల కిందట అరణ్యంలో రాత్రి ప్రయాణం చేశారంట వాళ్ళు. దేవుని బిడ్డలారా, పగలు మాత్రమే కాదు, ప్రయాణము మామూలుగా ఈ మధ్య కాలంలో నైట్ టైం ఎక్కువగా ఇష్టపడతాం, ఖాళీ రోడ్లు ఉంటాయి అని చెప్పి. దాదాపు వెహికల్స్ అని, హెవీ వెహికల్స్ అని నైట్ టైం డ్రైవ్ చేస్తారు. కానీ 1000 సంవత్సరాల కిందట ఎంతున్నా పగలు, ఉదయం బయలుదేరాలి, సాయంత్రానికి ఎక్కడో చోట ఆగిపోవాలి. అందుకే మనం చూస్తాం కదా, అక్కడక్కడ ఇప్పుడు లేవులేండి, అంత కబ్జా గురైపోయినాయి. సత్రాలు ఉంటాయి, ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడో చోట సత్రం ఉంటుంది, ఆ సత్రంలో ఆగి ఆడ పడుకొని తెల్లారిన తర్వాత బయలుదేరి వెళ్ళిపోతారు. అంతవరకు ఆ సత్రంలో ఉంటారు వాళ్ళు. రాత్రి ప్రయాణం ఉండదు. కానీ 1000 సంవత్సరాల క్రిందట బైబిల్లో వ్రాయబడింది, వారు పగలు రాత్రి ప్రయాణము చేయునట్లు. హల్లెలూయా. దేవుడు నీ ముందర ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ అ రాంగ్ టైం, స్టిల్ యూ కెన్ గో హెడ్. అది ఒకవేళ తప్పుడు సమయమైనా, తప్పుడు కాలమైనా నువ్వు ముందుకెళ్తావే కానీ ఆగిపోవడం అనేటువంటిది ఉండదు. ఎందుకు? నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. ఆయనకు పగలు రాత్రి అనేటువంటి తేడా ఉండదు. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా నిన్ను నడిపించడానికి సామర్థ్యుడు. నమ్మిన వారు ఆమేన్ అంటారు. ఆమేన్. దేవుని బిడలారా, ఇట్ ఈస్ అన్ అన్నోన్ ప్లేస్. వారికి తెలియదు ఆ స్థలము, ఆ యొక్క ప్రయాణం, అరణ్యములో ప్రయాణం 1000 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఎవరో ఎక్కి వెళ్ళారు కాబట్టి ఒకానొక సందర్భంలో నేను కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు ఒక 25 సంవత్సరాల క్రిందట కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు, ఆ కొడైకెనాల్లో చాలా స్టీప్గా రోడ్స్ ఉంటాయి, అంటే చాలా ఏటవాలుగా రోడ్లు ఉంటాయి, చాలా సడన్ టర్న్స్ ఉంటాయి, దగ్గర చాలా టర్న్స్ ఉంటాయి. నేను ఏం చేశానంటే డ్రైవింగ్ సీట్ దగ్గరికి వెళ్ళి, డ్రైవర్ సీట్ దగ్గర కూర్చొని నేను గమనిస్తూ ఉన్న రోడ్డు ఎట్లా ఉంటుందో తెలుసా? అలా బస్సు వెళ్తుంది, కరెక్ట్గా ఆ పక్క లోయ ఉంటుంది, అక్కడ పోయి టర్న్ చేస్తాడు. అమ్మో, ఆడ కూర్చొని ఒక 5 నిమిషాలు కూడా కూర్చోాలండి, భయం వేసింది నాకు. ఎందుకు తెలుసా? ఇంకా నెక్స్ట్ పడిపోతాం లోయలో అన్న రకంగా ఉంది. ఎందుకంటే బస్సు మీద నుంచి చూసామంటే వాడు నేరుగా లోయలోకి తీసుకుపోతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు బయటకు వచ్చి కూర్చొని సీట్లో కూర్చొని, అమ్మో ఎంత డేంజరస్. అందుకేనేమో రాత్రి ప్రయాణం చేస్తారు, అందరూ నిద్రపోతూ ఉంటే చక్కగా ప్రయాణం చేస్తాడు, ఎందుకంటే ఎవరికి ఆ టర్న్స్ అవి గుర్తుండవు. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు మొట్టమొదటి వచ్చిన వ్యక్తి ఎప్పుడు ప్రయాణం చేసి ఉంటాడు? ఇప్పుడు దారి ఏర్పరిచి రోడ్లు వేసి గవర్నమెంట్ అన్నీ కూడా R&B డిపార్ట్మెంట్ ఒకటి ఉన్న తర్వాత ఇప్పుడు ప్రయాణం ఓకే, కానీ మొట్టమొదటిగా కొండపైన ప్రయాణం చేసిన వ్యక్తి ఎవరు? మార్గాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరు? అతనికి చాలా ఛాలెంజింగ్గా ఉంటుందండి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి వెళితే అందరు చెప్తారు గైడ్లు, ఇదిగో ఇక్కడ నుంచి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? 4000 సంవత్సరాల క్రిందట వాళ్ళు ప్రయాణం చేశారు. ఎలా ప్రయాణం చేశారు? తెలియని మార్గంలో వాళ్ళు ప్రయాణం చేశారు. వాళ్ళకి అస్సలు తెలియదు, కానీ దేవుడు వారి ముందర నడుస్తుండగా రాత్రి కూడా ప్రయాణం చేశారు. దేవుని బిడ్డలారా, ఒకరా ఇద్దరా ప్రయాణం చేసేది? లక్షల మంది ప్రజలు ప్రయాణం, లక్షల మంది పశువులు ప్రయాణం, లక్షల మంది వాళ్ళ వాహనాలు తీసుకొని, వాళ్ళ బండ్లు తీసుకొని పోతూ ఉంటే ఎంత కష్టం అండి, ఎంత కష్టం దేవుని బిడ్డలారా. కానీ వాళ్ళు సులువుగా 40 సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు కాదు, డ్రైవర్ 1 రోజు ప్రయాణం చేసి 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజుల తర్వాత అంటాడు ఇంకా నా వల్ల కాదు. ఎందుకు తెలుసా? ఇక కనుక్కోవడం చాలా కష్టం, తెలియని మార్గం అయితే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే నేను ముందుగా పోతా, మోషే మీకు తెలియదా ఐ విల్ లీడ్ యూ. అక్కడ రాయబడిన మాట ఏంటండి? పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లు. పగలు రాత్రి ఒక కష్టమైన ప్రయాణం, రాత్రి ప్రయాణం. దేవుడు అంటున్నాడు, పగలు మాత్రమే కాదు, నేనుంటే రాత్రి కూడా ప్రయాణం చేస్తాను. ఏ కష్టంలో కూడా నువ్వు ఆగిపో, ఏ బాధలో నువ్వు ఆగిపో, ఏ ఇరుకులో ఆగిపో. దేవుని బిడ్డలారా, 2వ తలంపు చెప్తున్నాను. పగలు రాత్రి అంటే ఆగిపోని నాయకత్వం. పగలు మాత్రమే నేను నడిపిస్తాను. కొన్ని ప్రాంతాల్లో ఏమంటారో తెలుసా? కొన్ని ప్రాంతాలు అంతెందుకు, మనకందరికీ తెలుసు, బద్వేలుకి మధ్యలో ప్రయాణము, రాత్రి 10 తర్వాత నిషేధం. ఎందుకు తెలుసా? అక్కడ కలివికోడి అనేటువంటిది ఒక చిన్న పక్షి ఉంది. అది నువ్వు పోతున్నప్పుడు నీ బండి తగిలి ఎక్కడైనా చచ్చిపోతుందేమో, రాత్రిలో అది తిరుగుతుందంట. కాబట్టి రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు నిషేధం. దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాంతాలను వెళ్ళకూడదు, కొన్ని ప్రాంతాలను వెళ్ళవచ్చు. బైబిల్లో వ్రాయబడింది, నీవు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతాల్లోనికి వెళ్ళినా, అది పగలైనా రాత్రైనా
విడువక నడిపిస్తా. నీ ముందర దేవుడుంటే ఇట్ డజంట్ మ్యాటర్ ఈజ్ ఇట్ ఎ డే ఆర్ ఎ నైట్, అది రాత్ర ప్రగల అనేటువంటిది అనవసరం. దేవుడు నిరంతరం నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది, నాకు 24 గంటలు ఉండగా ప్రభువా నువ్వు ఎప్పుడు నడిపిస్తావు? 12 గంటలు నడిపిస్తా, 2 గంటలు నడిపిస్తా, ఆ తర్వాత నేను పండుకుంటా. పగలు రాత్రి నీ ముందు నేనుండి నడిపిస్తా. హల్లెలూయా. అంటే నీవు అలసిపోకుండా నేను ముందుకెళ్ళాలి ప్రభువా, దేవుడు అంటే ఓకే ఐఎమ్ దేర్, నేనున్నా, నేను నడిపిస్తా నిన్ను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, నీవు ముందుకెళ్తే నీకు ఎట్లా పోవాలనో తెలియదు, కానీ దేవుడు ముందుంటే ఆరాంసే నువ్వు వెళ్తావు. ఎందుకు తెలుసా? మేఘస్తంభం ఎట్లా పోతూ ఉంటుందో, అగ్నిస్తంభం ఎట్లా పోతూ ఉంటుందో అలా పోతూ ఉంది. నాకు అనిపిస్తుంది జీపీఎస్ను దీన్ని బట్టే కనుక్కున్నారేమో. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇప్పుడు మ్యాప్లు వచ్చాయి మనకు. పైనుంచి శాటిలైట్ ఏం చేస్తుంది, ఆ ఇమేజెస్ క్యాప్చర్ చేసుకొని నీ ముందున్నటువంటి వెహికల్స్ను, ఆ డిస్టెన్స్ను, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఐడెంటిఫికేషన్ ట్రాక్ చేసి దాన్ని బట్టి నీకు చెబుతూ పోతుంది. అప్డేషన్స్ అనేటువంటి ఆ మ్యాప్కి జరగాలి. వేల సంవత్సరాల కిందట లక్షల మందిని ఒక మేఘస్తంభం, ఒక అగ్నిస్తంభం రాత్రిలో నడిపించింది. హల్లెలూయా. నీ ముందర దేవుడుంటే తెలియని దారులు కొత్తవి కావు, తెలియని ప్రాంతాలు కొత్తవి కావు, తెలియని సబ్జెక్ట్స్ కొత్తవి కాదు, తెలియనటువంటి ఛాలెంజెస్ కొత్తవి కాదు. నీ దేవుడు నీ ముందర ఉంటే చాలా సందర్భాల్లో దేవునికి అస్సలు విలువనివ్వకుండా ప్రభువా నాకు మంచి జ్ఞానమే. దేవుడు అంటాడు, నీ ముందర ఎక్కడున్నా నేను? నీ వెనక ఉన్నా. వదిలేసావు, నన్ను వదిలేసి నీ ఇష్టానుసారం నువ్వు తిరుగుతున్నావు, నీకు నచ్చినట్టుగా తిరుగుతున్నావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. మనకు తెలియని దారులు మనకు తెలియవు, కానీ మనకు తెలియని దారులు దేవునికి కొత్తవి కావు. ఆయన ముందున్నాడా, నీవు చక్కగా నడవగలవు. చాలా సందర్భాల్లో ఏమంటారో తెలుసా? ఎట్లా చేయాలో నాకు అర్థం కావడంలే, ఏ రకంగా చదవాలో నాకు అర్థం కావడంలే, ఏం చేయాలనో దిక్కు తెలడంలే. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఉన్నావు, దేవుడు లేడు నీ ముందర దేవుడు లేడు. దేవుని నీ ముందర ఉంచలే, నువ్వు దేవుని ప్రక్కకు నెట్టేసి నీవే ముందుకెళ్ళిపోతున్నావు. ఏ రకంగా ఉంటుంది తెలుసా మన జీవితం? ఇది సింపుల్గా అర్థమవుతుంది మీకు. పిల్లలను చూడండి, ఇంట్లోంచి బయటికి పోయి ఆడుతూ ఉంటాడు, బాగా ఆడుతుంటాడు. సడన్గా కుక్క వస్తుంది. కుక్క వచ్చిన తర్వాత ఇంకా వాడు చూడాలా, మమ్మీ డాడీ, అప్పుడు జ్ఞాపకం వస్తుంది. అంతవరకు జ్ఞాపకం రాదు. దేవుడు కూడా నీకు అట్లాగానే ఉంటాడు. చాలా సందర్భాల్లో కష్టం రానంత వరకు నేను చేశా, నేను పోతున్నా, నేను సాధిస్తా, నేను పొందగలను, నేను ముందుకెళ్తా. ఎప్పుడైతే ఆడ ఒక ప్రాబ్లం వచ్చిందో, అమ్మో దేవుడు, ప్రార్థన, అమ్మో భక్తి, ఇలాంటి ఆటలు ఆపేసేయి. ఇలాంటి స్థితిగతుల నుంచి బయటికి రా. దేవుడు కోరుతున్నాడు, నీ ముందర దేవుడున్నాడా? చాలామందికి ముందర ఏముంటుంది తెలుసా? సెల్ ఫోన్ ఉంటుంది. ముందర ఎవరుంటారో తెలుసా? ఫ్రెండ్స్ ఉంటారు. ముందర ఎవరుంటారో తెలుసా? వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏమన్నా చేయాలన్నా కొంతమంది సెల్ ఫోన్ చూసి, ఇది నాలుగు ప్రతిదానికి కదా, గూగుల్, చాట్ జీపీటీ అన్నీ వచ్చేసాయి కదా. ఆర్ యూ డిపెండింగ్ ఆన్ సెల్ ఫోన్? ఆర్ యూ డిపెండింగ్ అపాన్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్? దే విల్ హెల్ప్ యూ టు సమ్ ఎక్స్టెంట్. ఒకసారి మీరు అన్నిటికంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ ఏది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ అంటారు. లేదా ఇంకోటి చాలా వచ్చేసాయి, పర్ప్లెక్సిటీ అని చాలా వచ్చేసాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాంట్లో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ December 24th of year 2026 అని కొట్టండి, ఏమొస్తుందో. డిసెంబర్ 26న 2026లో ఏం జరుగుతుందని చాట్ జీపీటీని కానీ, గూగుల్ అమ్మని కానీ, పర్ప్లెక్సిటీని కానీ దేనైనా అడగండి, ఏం చెప్తుంది? ఏదైనా ఎవరైనా ఫీడ్ చేస్తే చెప్తుంది. కానీ ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, మోషే అంటున్నాడు, భయపడొద్దు, నీవు బానిసత్వం నుంచి వచ్చావు, నీకు బానిసత్వమే తెలుసు, ముందు ఏ రకంగా వెళ్ళాలో తెలియదు. దేవుడు నీ ముందర నడవాలి, దేవుడు నీ ముందర ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకే ఉదయాన్నే ప్రార్థనలో జాయిన్ కండి. ఉదయాన్నే దుప్పటి కప్పుకొని నిద్రించావా, లేకపోతే నిమ్మలంగా ఉన్నావా, కేర్లెస్ లైఫ్ జీవితంలోనికి వచ్చేసిందా, లేకపోతే లగ్జూరియస్ కంఫర్ట్ జోన్లోకి ఎక్కువగా వెళ్ళిపోతున్నావా? గుర్తుంచుకో, నీ ముందర దేవుడు ఉండడు, నీ వెనక వదిలేసావు దేవుణ్ణి. ఎక్కడో వదిలేసావు. యూ వాంట్ టు హ్యావ్. చాలామంది అంటారు చల్తాలే, పోతుంది, జరుగుతుంది, జీవితం ఏదో ఒక రకం గడిచిపోతుంది. అలా ఉండదు క్రైస్తవ జీవితం, దేవుని బిడ్డ జీవితం. నీ ముందర నీ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు పరీక్షించుకుందాం. నీ ముందర నీ ఫ్రెండ్సా, నీ ముందర క్యాలెండర్లో ఉన్న తిథి నక్షత్రాల, నీ ముందర ఉండేటువంటి ఆచారాలు సాంప్రదాయాల, నీ ముందర నీవే ఉన్నావా? నేను చేయగలను, నా వల్ల అవుతుంది, ఐ క్యాన్. నీవు దేవుని వదిలిపెట్టి చేసేటువంటిది ఏది ఉండదు, గుర్తుంచుకో. అది చేసిన ఒకానొక సందర్భంలో యూ హ్యావ్ టు రిగ్రెట్.
దేవుని అడుగుదాం. ప్రభా, నీకు వ్యతిరేకంగా నేను ఏ తప్పు చేసినా మన్నించు ప్రభా. నా జీవితంలో, నా నిర్ణయంలో నేను తప్పు చేశానేమో నన్ను దర్శించు. నీకు వ్యతిరేకమైన కార్యాలు నేను ఏం చేసినా నీ రక్తముతో నన్ను కడుగు ప్రభా. ప్రభు యొక్క బిడలంగా మన జీవితాలను పరీక్షించుకుందాం. అజాగ్రత్త ఎక్కువైపోయిందా? అది వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, చర్చిలో కానీ, ఎక్కడైనా దేవా నీకు వ్యతిరేకంగా నేను ఏం చేసినా నా ముందు దేవా నువ్వు ఉండాలి. సిలువ నా ముందు ఉండాలి, లోకం నా వెనక ఉండాలి, స్నేహితులు వెనక ఉండాలి, బంధువులు వెనక ఉండాలి, నా డబ్బు వెనక ఉండాలి, నా టాలెంట్ వెనక ఉండాలి, అన్నీ నా వెనక ఉండాలి. ప్రభువా నీవే నా ముందు ఉండు. నీ ముందర దేవుడు ఉంటేనే అరణ్య యాత్ర అద్భుతంగా ఉంటుంది. నీ ముందర దేవుడు ఉన్నాడా? నీ జీవితంలో కోరేషులాగా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉంటావు. నీ ముందర దేవుడు ఉన్నాడా? అనాకీలు ఉండరు నీ దగ్గర, ఉన్నత దేహులు నీ ఎదుట ఉండరు. దేవుడే వారిని నిర్మూలిస్తాడు. దేవుడు మనతో మాట్లాడి ఉండగా, దేవా నా జీవితాన్ని దర్శించు, నా జీవితాన్ని దర్శించు. ప్రతి ఒక్కరం అడుగుదాం, నా ముందర మీరు లేరు ప్రభా. ప్రతిరోజు తొందరగా పనులు చేసడం ప్రారంభించాను. ప్రార్థన లేదు, భక్తి లేదు, జాగ్రత్త లేదు, నీ మాట వినేటువంటి వ్యక్తిగా లేను ప్రభా. నన్ను మన్నించు. కళ్ళు మూసుకుందాం, అటు ఇటు చూడవద్దు. నీ జీవితాన్ని సరి చేసుకొని దేవునికి అప్పగించు. నీ ముందర దేవుడు లేనటువంటి దాన్ని బట్టి క్షమాపణ అడుగు. దేవా అన్ని విషయాల్లో తొందరపడి నేను ముందుకెళ్ళాను ప్రభా. ఈరోజు నా జీవితంలో సెట్ బ్యాక్స్ ఉన్నాయి, నా జీవితంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, నా జీవితంలో నిరాశ ఉంది, నా జీవితంలో నిరుత్సాహం ఉంది ప్రభా. I am a person who was chased by the discouragement and disappointment. నిరాశ నిస్పృహలే నా ముందు ఉన్నాయి, నన్ను వెంబడిస్తున్నాయి ప్రభా. ఆశీర్వాదాలు లేవు. నా జీవితంలో దర్శించు ప్రభా. నా జీవితంలో ఎక్కడ నీవు నా వెనకకు నెట్టేశానో ప్రభా, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను ప్రభా, నేను చేయగలనేటువంటి గర్వం నాలో వచ్చేసిందేమో ప్రభా, క్షమించు. నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను కడుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీరు మా మధ్య పని చేస్తుండగా వందనాలు తండ్రి. ఎవరము ఏ విషయంలో ప్రభా తండ్రి నీకు వ్యతిరేకంగా జీవిస్తూ, అజాగ్రత్తతో, నిర్లక్ష్యంతో జీవిస్తూ, వాక్యానికి విలువనివ్వకుండా, నీ మాటకు విలువనివ్వకుండా ఉన్నటువంటి వ్యక్తులుగా మారిపోయాము దేవా. ఎక్కడ మేము ముందుకెళ్ళామో దేవుని వాక్యాన్ని, ప్రార్థన, పరిచరణను ప్రక్కన పెట్టి తండ్రి మేము లోకానికి, స్నేహానికి ప్రాధాన్యతనిచ్చాము, అలవాట్లకు, సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చాము. సహాయము చేయండి నాయన. అద్భుత కరుడా, మీ అద్భుతమైన కార్యములు యేసు నామమందు జరుగునుగాక. దేవా మేము మార్పు చెందాలి ప్రభా, మేము మారాలి ప్రభా, మమ్మల్ని మార్చు ప్రభా. అజాగ్రత్తలు ఉన్నాయి, నిర్లక్ష్యం ఉంది, సోమరితనం ఉంది దేవా. ఏదో మేము గొప్ప అనేటువంటి తలంపులో ఓవర్ కాన్ఫిడెన్స్, గర్వం ఒకవేళ మా జీవితంలో వచ్చింటే మన్నించు ప్రభా. మీ శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి. మా ముందు మీరుండండి ప్రభా. మీరుంటే మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మా పరిచర్య ముందు మీరుండండి ప్రభా. మా కుటుంబాల ముందు మీరుండండి ప్రభా. మా ముందు మీరుండండి ప్రభా. మమ్మల్ని నడిపించండి. మేము మీ త్రోవలో నడుచుదుముగాక, మీ చిత్తానుసారమైన వ్యక్తులుగా నడుచుదుముగాక, మీ చిత్తానుసారమైన జీవితాన్ని మేము జీవించుదుముగాక. దేవా మా జీవితాల్లో దేవుడు ముందు కలిగి వెనక నడిచే ఆ ధన్యకరమైన జీవితం యేసు నామమందు మాకుండునుగాక. నైనా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ వాక్యం ప్రతి ఒక్కరి హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.